తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. ఇవాళ ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అవుతున్నారు. కాగా టీటీడీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా బ్రాహ్మణిని నియమించనున్నట్టు తెలుస్తుంది. కాగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా తెలంగాణ వ్యక్తిని ఎంపిక చేయనున్నట్టు సమాచారం వస్తుంది. దీనిపై గతంలో టీడీపీలో ఉండి పార్టీ మారిన వారికి పార్టీలోకి తీసుకోనున్నట్టు తెలుస్తుంది. వారిలో ఒకరికి పార్టీ పగ్గాలు అప్పజెప్తారని వార్తలు వస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, తెలంగాణ టీడీపీని మళ్ళీ పునరుత్తేజం తీసుకురావడానికి పార్టీ అధినేత కృషి చేస్తున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? రైట్ శివ, మీరు అన్నది వాస్తవం. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఒక వెలుగు వెలిగినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ కు గతంలో ఎన్టీఆర్ కావచ్చు, లేదంటే దాని తర్వాత చంద్రబాబు నాయుడు 2 పర్యాయాలు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో ఆ పార్టీకి గడ్డు పరిస్థితి అయితే ఎదురైంది. తెలంగాణ వచ్చిన కొత్తలో 2014లో మంచి ఫలితాలు సాధించింది. గ్రేటర్ హైదరాబాద్ లో కావచ్చు, ఖమ్మంలో కావచ్చు మంచి ఫలితాలు సాధించినప్పటికీ వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో, ఆనాడున్న టీఆర్ఎస్ పార్టీలో మొత్తం మూకుమ్మడిగా జాయిన్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. దాని తర్వాత 2018లో కూడా 2 ఎమ్మెల్యేలు కూడా గెలుచుకున్నటువంటి ఉదాంతం ఉంది. అయితే లాస్ట్ సారి మనం చూసాం, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పార్టీ మొత్తానికి దూరం ఉంది. స్థానిక సంస్థల్లో కూడా గడిచిన 10 ఏళ్లుగా పోటీ చేయట్లేదు. మొత్తానికైతే కొంత స్తబ్దతగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎలాగైనా మళ్ళీ తెలంగాణలో పూర్వవైభవం తీసుకురావాలి అనేటువంటి ఆలోచన చంద్రబాబు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మనం చూసాం, మొన్ననే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఓవరాల్ గా ఆయన 4 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా ఖచ్చితంగా టీడీపీకి మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలంటే బలమైనటువంటి వ్యక్తిని నిలబెట్టాలి అనేటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు కావచ్చు, లోకేష్ గాని, చంద్రబాబు వాళ్ళ ముగ్గురు కూడా అక్కడే ఉన్నటువంటి బాలకృష్ణ కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే అదే కుటుంబానికి సంబంధించినటువంటి నారా బ్రాహ్మణి ఇక్కడ తెలంగాణలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తే ఎట్లా ఉంటుంది అన్నటువంటి దాని మీద ఇప్పటికే కొంత కసరత్తు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మనకున్నటువంటి సోర్స్ ప్రకారం తెలంగాణకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా బ్రాహ్మణిని ఉంచడం ద్వారా ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ లో మంచి పట్టుంది. హెరిటేజ్ బుక్స్ కు కావచ్చు, లేదంటే వాళ్ళ వైఫ్ భువనేశ్వరికి సంబంధించిన, చంద్రబాబు వైఫ్ సంబంధించినటువంటి బిజినెస్ సంబంధించి కూడా ఇద్దరు కూడా చూసుకుంటారు. మొత్తం తెలంగాణలోనే, ఎందుకంటే వాస్తవానికి బాలకృష్ణ కావచ్చు వాళ్ళందరూ కూడా తెలంగాణకు నుంచే మంచి పట్టున్నటువంటి నేతలు. నారా బ్రాహ్మణి కూడా మొత్తం తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్ లో పుట్టి పెరిగి అన్ని రకాలైనటువంటి బిజినెస్ కూడా చూసుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా తెలంగాణ మీద అవగాహన ఉంది అన్నటువంటి ఆలోచన కూడా చంద్రబాబు చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే చంద్రబాబు బాలకృష్ణతో పాటు అదేవిధంగా లోకేష్ ని వీళ్ళందరూ కూడా సలహాలు, సూచనలు కూడా తీసుకున్నారు. దాని తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అందుకనే త్వరలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ముందు నారా బ్రాహ్మణ్ని ప్రకటించిన తర్వాత కొత్త అధ్యక్షుడిని వేస్తారా, లేదంటే కేవలం అయితే ఎంతవరకు నారా బ్రాహ్మణిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే వర్కౌట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి. ఎందుకంటే నారా బ్రాహ్మణి భర్త ఆంధ్రాలో మినిస్టర్ కింద ఉన్నటువంటి సిచ్యువేషన్, కొంత సెంటిమెంట్ కూడా మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది కదా. గతంలో నందమూరి సుహాసినికి కుకుట్పల్లి సీట్ ఇచ్చినప్పుడు కూడా అంత వర్కౌట్ అవ్వని సిచ్యువేషన్స్ మనం చూసాం కదా. ఏమనుకోవాలి నరేందర్? వాస్తవానికి సుహాసిని పరిస్థితులు వేరు, నారా బ్రాహ్మణి పరిస్థితులు వేరు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి కోడలుగా, ప్రస్తుతం ఒక మంత్రిగా పనిచేస్తున్నటువంటి భార్యగా నారా బ్రాహ్మణికి ఒక చరిష్మా అయితే ఉంది. కనుక ఖచ్చితంగా నారా బ్రాహ్మణి హైదరాబాద్ లో నుంచి ఎక్కడైనా ఏదైనా స్థానం నుంచి పోటీ చేస్తుందా, కేవలం వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాత్రమే వచ్చే ఎన్నికల వరకు ఆమె కంటిన్యూ అయ్యి భవిష్యత్తులో తెలంగాణలో అధికారంలోకి తేవకపోయినా కనీసం మంచి ఫలితాలు సాధించే విధంగా ఆమె బాధ్యతలు తీసుకుంటుందని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే నారా బ్రాహ్మణి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని రాజకీయాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని ప్రెసిడెంట్ గా చేస్తే కూడా బాగుంటుంది అన్నటువంటి ఆలోచన కూడా చేస్తాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం, కాసాని జ్ఞానేశ్వర్ని పార్టీ అధ్యక్ష బాధ్యతలు చెప్పిన తర్వాత కొంత పార్టీలో కొంచెం కదలిక అయితే వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. దాని తర్వాత ఆయన పార్టీ మారాడు, బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళారు. అంతకంటే ముందు నరసింహులు కూడా పనిచేశారు. మొత్తానికి కొంచెం ఇంతైనా కూడా
వాళ్ళ కుటుంబాల సభ్యులు ఎవరు కూడా లేకపోవడం వల్ల కొంత పార్టీని స్పీడప్ చేయడంలో కొంత వెనకబడ్డదన్నటువంటి భావన అయితే ఉంది. అందుకనే ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కువ కాలం పనిచేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు కాబట్టి ఆ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి కొంత బాండేజ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఏదైనా సీట్లు తక్కువ వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి గెలిచే సీట్లు కూడా అది కాంగ్రెస్ పార్టీకి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇక్కడ పోటీ చేసేటువంటి విషయంలో కొంతమంది మీరు అన్నట్టుగా నారా బ్రాహ్మణ్ విషయంలో కావచ్చు, మరి కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైనా పోటీ చేసినా కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి కొంత అండదండలు కూడా ఉంటాయనేటువంటి భావన కూడా తెలుగుదేశం పార్టీలో ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఏదైనప్పుడు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా బ్రాహ్మణ్ ని పెట్టడంతో పాటు మరొక ఇద్దరు పేర్లు కూడా మనకు వినపడుతున్నాయి. ఒక పక్క అరవింద్ కుమార్ గౌడ్ కావచ్చు, గతంలో పనిచేసిన నరసింహులు కావచ్చు, అదే సమయంలో మరో కొత్త పేరు కూడా వినపడుతుంది. ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మల్లారెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇక్కడ ప్రధాన కారణం ఎందుకు చెప్పుకోవాలంటే ఆయన ప్రజెంట్ బీజేపీలో పోతారని ఒక ప్రచారం ఉంది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారన్న ప్రచారం ఉంది. కానీ ఆయన ఎవరు కూడా తీసుకునే పరిస్థితి లేదు. వివిధ రకాల సమస్యలు అడ్డంకి వస్తున్న నేపథ్యంలో ఒక తెలుగుదేశం పార్టీకి వస్తే ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పగించి ఆయన ఆర్థికంగా అన్ని కూడా అండదండలు ఉన్న నేపథ్యంలో ఆయన ప్రెసిడెంట్ గా తెలంగాణ వ్యక్తిగా ఎమ్మెల్యే కూడా ఉన్నారు కాబట్టి ఆయన ప్రెసిడెంట్ గా చేసి నారా బ్రాహ్మణ్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే ఎట్లా ఉంటుందనే చర్చ కూడా ఇంటర్నల్ గా జరిగినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఆయనే ఓకే అంటే మల్లారెడ్డి ఓకే అంటే ఖచ్చితంగా అధ్యక్ష బాధ్యతలు చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆయన గతంలో మనం చూసాం 2014 ఎంపీగా కూడా గెలిచారు. దాని తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. ఖచ్చితంగా ఈ ఈక్వేషన్ కనుక సక్సెస్ అయితే ఖచ్చితంగా అనౌన్స్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఒక తెలంగాణకు ఒక పూర్వవైపు తీసుకురావాలి. ఎందుకంటే తెలంగాణలో పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఆనాడు ఇక్కడే ఎమ్మెల్యే కోటర్స్ లోనే పురుడు పోసుకుంది. దాని తర్వాత ఇప్పుడున్నటువంటి 2 రాష్ట్రాల్లో కూడా దాదాపు 40 ఏళ్లుగా రాష్ట్రంలో చక్రం తిప్పుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మళ్ళీ పూర్వవైపు తీసుకురావాలి. కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితం చేయకూడదు. తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ పూర్వవైపు తీసుకురావాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకనే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు చంద్రబాబు వస్తున్నారు. రీసెంట్ గా కూడా ఒకసారి మరోవైపు నరేందర్, తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నేతృత్వంలో వచ్చిన తర్వాత కూడా ఎక్కువగా చంద్రబాబు మీద గురి పెడుతూ చాలా మంది రేవంత్ రెడ్డిని కూడా విమర్శలు చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. మొన్న గెలిచిన తర్వాత, ఆంధ్రాలో గెలిచిన తర్వాత హైదరాబాద్ కు వచ్చినప్పుడు స్వాగతానికి సంబంధించి కూడా చాలా కొంత వ్యతిరేకత వచ్చింది. ఆంధ్ర వ్యక్తులకి ఏంటి ఈ స్థాయిలో స్వాగతం అనేటటువంటి ఆరోపణలు కూడా ఎక్కువగా రావడాన్ని మనం చూసాం. ఇటువంటి పరిణామాలు మళ్ళీ కొంత సెంటిమెంట్ రగులుస్తున్నటువంటి నేపథ్యంలో ఎంతవరకు చంద్రబాబు వేస్తున్నటువంటి ఈ స్కెచ్ తెలంగాణలో పార్టీని బతికించుకోవడం అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకో? ఖచ్చితంగా మనకు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు సమస్యలు వేరు. ఇప్పుడు 2014 వరకు మూమెంట్ ఉంది. దాని తర్వాత 18 వరకు కూడా తెలంగాణ సెంటిమెంట్ తోనే రాజకీయాలు నడిచాయి. కానీ ప్రజెంట్ 10 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ అనేది పెద్దగా వర్కౌట్ అయ్యే అవకాశం లేదు. ఖచ్చితంగా జనాదరణ ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే గెలిచే అవకాశం ఉంది. ఆర్థిక బలం, అంగబలం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు వ్యూహాత్మకంగా ఆయన అడుగులేస్తున్నాడు. ఇప్పటికే ఇద్దరి మధ్య ఉన్నటువంటి బాంధవ్యం కావచ్చు, బాండేజ్ కావచ్చు, రేవంత్ రెడ్డి మధ్య, అదేవిధంగా చంద్రబాబు మధ్య మనం చూసాం. అన్ని రకాల సహాయ సహకారాలు ఉన్నాయి. మన రీసెంట్ గా కూడా ప్రజాభవన్ కు చంద్రబాబు వచ్చారు, ఆలింగనం చేసుకున్నారు, చర్చలు కూడా చేసుకున్నారు. మొత్తానికి ఇదే భవిష్యత్తులో కూడా ఉంటే నేను ఎప్పుడు శత్రుత్వం పెట్టుకున్నటువంటి వ్యక్తిని కాదని రేవంత్ రెడ్డి కూడా పదే చెప్తున్నట్టు నేపథ్యంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కనుక మళ్ళీ పూర్వవైపు తీసుకురావచ్చే పరిస్థితి కనుక చంద్రబాబు ఇన్షియేటివ్ తీసుకుంటే రేవంత్ రెడ్డికి వచ్చే అడ్డంకి ఏం లేదు. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఆయన చూస్తారు. ఇక్కడ నారా బ్రాహ్మణ్ కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరు బాధ్యతలు ఇక్కడ తీసుకున్నా ఆ పార్టీకి సంబంధించిన యాక్టివిటీ అయితే అవకాశం ఉంది. భవిష్యత్తులో సీట్లు తక్కువ వచ్చినా తెలుగుదేశం పార్టీకి ఏమన్నా ఎమ్మెల్యేలు గెలిస్తే అది ఖచ్చితంగా భవిష్యత్తులో ఇచ్చిపుచ్చుకునే విషయంలో ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే అది చాలా టూ ఇయర్లీగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ ప్రజెంట్ అయితే తెలుగుదేశం పార్టీని బతికించడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ లో హైటెక్ సిటీ కానీ, సైబరాబాద్ కానీ ఇవన్నీ నిర్మించినటువంటి ఘనత నాది అని పదే చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా హైదరాబాద్ లో కానీ మొత్తం తెలంగాణలో మార్పు ఉండాలి అన్నటువంటి భావన ఉంది చంద్రబాబుకు. అందుకనే ఖచ్చితంగా సీరియస్ గా ఇప్పుడు 2వ సారి కూడా వచ్చారు హైదరాబాద్ కు వచ్చి. ఇప్పుడు మొత్తానికి అయితే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఉండి అందరితో సమావేశం అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది.